హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన డిఏ వర్తింపు 3.64% ఈ నెల నుంచి జీతాలు పెంపండి. సో దాని గురించి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా 3.64%తో డిఆర్లు అయితే పెరగనున్నాయండి. ఆ పెరిగిన డిఆర్ క్యాష్ రూపంలో జూలై 2024 నుంచి అయితే వర్తింపు జరుగుతుంది. సో ఈ డిఏ అనేది మామూలుగా జూలై 2023 నుంచి స్టార్ట్ అయింది. సో ఈ అరియర్స్ 1 ఇయర్ సంబంధించిన అరియర్స్ 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని అయితే ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిందండి, జీవో జారీ చేసింది. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే జూలై నెలలో 3.64% జీతంలో అయితే మరియు పెన్షన్లో పెరుగుదల అయితే మనం గమనించవచ్చు. ఇంకో మనకు వచ్చేసి బిల్స్ అప్లోడింగ్ అనేది ఈ నెల 17వ తేదీ లేదా 18వ తేదీ నుంచి ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ బిట్వీన్ 18th July 2024 టు 25th ఇన్ దిస్ మంత్ అని అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో మరొక 2-3 రోజుల్లో మనము ఇవి డీడీఓలు డైరెక్ట్గా ఈ పెరిగిన డిఏతో బిల్లులు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ మేరకు సాఫ్ట్వేర్లో కూడా అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చారు. సో కాబట్టి మొత్తానికి మనకు ఏదైతే బిల్లు డౌన్లోడ్ అవుతుందో, అంటే పేసిప్స్ డౌన్లోడ్ అవుతాయో ఉద్యోగులకు కానీ పెన్షన్స్ కానీ, సో ఆ పేసిప్స్ మనం ఈ పెరిగిన డిఆర్లను అయితే చెక్ చేసుకోగలమండి. అది ఒకటి. తర్వాత గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన గ్యారంటెడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ గెజిట్ను తాత్కాలికంగా నిలిపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారండి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో జీపీఎస్ గెజిట్ను ఆపాలి అని చెప్పేసి ఇప్పుడు ఉద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో సో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ గెజిట్ను ఆపివేయాలని ఆదేశించారు. ఈ జీవో జారీ కావడంపై అధికారులను ఆయన ఆరా తీశారండి. ఇప్పుడెందుకు బయట పెట్టారో వివరించాలని ఆర్థిక శాఖ అధికారులను కూడా ఆయన ఆదేశించారు. కాగా జీపీఎస్ అమలు చేస్తూ జూన్ 12న గెజిట్ ఇవ్వడంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయని చెప్పేసి కూడా మనకు తెలిసిందే. సో మొత్తానికి ఈ విషయం అనేది చంద్రబాబు గారి వద్దకు వెళ్ళింది. ఆయన వెంటనే తక్షణమే ఆపేయాలి అని చెప్పేసి కీలక ఆదేశం అయితే జారీ చేశారు. సో కాబట్టి ఈ ఉద్యోగులకు ఉద్యమాలు ధర్నా బాట పట్టాల్సిన అవసరం అయితే ఉండదు తాత్కాలికంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారు ఉద్యోగుల సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈ విధంగా బ్యాకప్ చేసుకుంటూనే వస్తున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే వస్తున్నారు. కాబట్టి మనకు తెలిసిందండి. సో ఈ గెజిట్ నోటిఫికేషన్ వెంటనే ఆపండి. ఆయన దాన్ని ఎవరు ఇప్పుడు జారీ చేశారు. సో జీవో జారీ కావడంపై అధికారులను కూడా ఆయన ఆరా తీశారు. ఇప్పుడు ఎందుకు బయట పెట్టారో వివరించాలని ఆర్థిక శాఖ అధికారులను కూడా ఆయన ఆదేశించారండి. సో కాబట్టి ఉద్యోగులకు సంబంధించినంత వరకు న్యాయమైన డిమాండ్లన్నీ కూడా వచ్చే క్యాబినెట్ భేటీలో నెరవేరబోతున్నాయనే దానికి సంకేతంగా అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన ఎటువంటి తాజా ఇన్ఫర్మేషన్ న్యూస్ కోసమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.